నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా జినగొల్లి మండలం కేంద్రంలో మంగళవారం 37వ జాతీయ రహదారి మాసోత్సవాలను పురస్కరించుకుని ఆర్డీఓ అధికారుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన ర్యాలీని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన చోదకులు యువత ప్రజలతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ ముందుకు సాగింది. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటూ ఎమ్మెల్యే ప్రజలకు అవగాహన కల్పించారు. రహదారి భద్రతా మహోత్సవాలు 2026 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ రహదారి భద్రతా మహోత్సవాల్ని మమ్మల్ని అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించమని చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రవాణా శాఖ నుంచి ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఇక్కడ జిలిమిల్లి మండల కేంద్రంలో సుమారు 1 కిలోమీటర్ వరకు ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని ప్రజలందరికీ తెలిసే విధంగా, ముఖ్యంగా ఏదైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి బళ్ళు కానీ, కార్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, ఇవన్నీ కూడా ఏదైతే భద్రతగా మీరందరూ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా ప్రయాణం చేయాలి. అలాగే చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి వాహనం నడపరాదు. అలాగే ఇలాంటి అనేకమైన సూచనలు, సలహాలు ప్రభుత్వం రవాణా శాఖ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా వీటిని పాటించి మీ కుటుంబ సభ్యులతో మీరందరూ కూడా చక్కగా సంతోషాలతో ఉండాలని ఈరోజు ఎన్డీఏ కూటమి భావిస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఎన్డీఏ కూటమి తరఫున చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ రహదారి భద్రతా వారోత్సవాల్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పాటించి, మనమే కాదు మనం నష్టపోతున్నాం యాక్సిడెంట్ వల్ల, మన వల్ల ఎదుటి వారు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మారోత్సవాలు స్టార్ట్ అయ్యి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ప్రతి మండలంలోని మన కాన్స్టిట్యూషన్లో ప్రతి మండలంలోని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వాగ్దాన కార్యక్రమం చేస్తూ దీని మెయిన్ ఉద్దేశం యాక్సిడెంట్ తగ్గించాలి. ఇది తగ్గించడానికి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడం అన్నీ చిన్న చిన్నవే అవన్నీ చేయగలిగితే మనం సేఫ్గా జర్నీ చేయగలుగుతాం. దీనికి పిల్లల ద్వారా వాగ్దానం చేయడానికి కారణం ఏంటంటే, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి ఇలా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఇంట్లో అని చెప్పి ఈ యాక్సిడెంట్ తగ్గించడానికి సహకారం చేస్తారని చెప్పేసి ఈరోజు ఈ స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వరావుపేట రోడ్డులోని రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధాన అన్నప్రసాద వితరణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మహత్య చేసుకున్న రోజు సందర్భంగా కానూరి గంగాధర్రావు దంపతులు మరియు చింతలపూడి కృష్ణ గంగాధర్, శ్రీమతి హైమావతి కుమార్తె అల్లివిక పరమేశ్వరి పేరున సహకరించారు. అంతేకాకుండా విచ్చేసిన భక్తులకు స్వామివారి ప్రసాదంగా కమిటీ వారు సుమారుగా 1100 మంది స్వామివారి భక్తులకు అన్నప్రసాదం అందించారు. Thank you.
గోవింద 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 ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాఘమాస శ్రవణ నక్షత్ర సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కార్యనిర్వహణాధికారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు జిల్లా జినగమిల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గ్రౌండ్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత గ్రామస్థాయి సమస్యలు, అభివృద్ధి సంబంధిత అంశాలపై నేరుగా అర్జీలు సమర్పించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే జనవాణి ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వాళ్ళు సీఎంఆర్ చెక్ మనం పెట్టాము. తెలుగుదేశం నాయకులు శంకర్ సాయి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ఎంపీటీసీ సభ్యులు నాలుగు సేలు గారిని మనందరూ భావించి ప్రజల వద్దరికి పాలన తీసుకురావాలంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. అలాగే మన ఈ సంవత్సరాల కాలంలో చూసుకుంటే మన ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఎలాగని అభివృద్ధి మన పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో మన ఎమ్మెల్యే గారు మన కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. ఎవరికి జీలింపల్లి నుంచి హైవే సుమారు 170 కోట్ల రూపాయలతో హైవే పనులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంకా అభివృద్ధి పనులు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో రోజు సుమారు 170 కోట్ల రూపాయలతో రోజు రోడ్డు పోయడం జరుగుతుంది. అలాగే రోజు కాన్స్టిట్యూన్సీలో చూసుకున్నట్లయితే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వారందరికీ కూడా ఆపరేషన్ చేయించుకుంటే మన ప్రభుత్వం తరఫున సుమారు 6 కోట్ల రూపాయలు మన సీఎంఆర్ రూపంలో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పీజీఆర్ఎస్ మీరు ఏదైతే సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొస్తే వారిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆ సమస్యను పూర్తి చేసే విధంగా మనం ఈ రోజు జిల్లాలో మొదటి కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలోని 35 మంది పోలీస్ సిబ్బందికు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ముసిరెడ్డి ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్స్ పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం జగ్గంపేట పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆయన కుమారుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు గ్రామ పెద్దల చేతుల మీదుగా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.